నూతన సంవత్సరం సందర్భంగా హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు పేర్కొన్నారు. పబ్స్, రెస్టారెంట్లపై ప్రత్యేక ఆంక్షలు విధించినట్లు తెలిపారు. బార్కి వచ్చే యువత మేజరా కాదా ఐడెంటిటీని చూసి నిర్ధారించుకున్న తర్వాత మద్యం అమ్మాలని సూచించారు. ఇక ఉదయం 1 గంట వరకు ఓపెన్ ఉండాలని అనుమతించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే వారికి ఒకరు మద్యం సేవించిన వ్యక్తి ఉండాలని, వారే డ్రైవింగ్ చేయాలి అన్నారు. ఎక్కువ డీజే సౌండ్ వాడుతూ ఇతరులకు ఇబ్బంది కలిగించవద్దు అని హెచ్చరించారు. ఈ నిబంధనలన్నీ ఎట్టి పరిస్థితుల్లో ఫాలో అవ్వాలన్నారు. అనుకుంటాము ఎవరైనా కొత్త సంవత్సరం వేడుకలు రేపు ప్రారంభమవుతున్నాయి. యువతి యువకులకు నా సందేశం ఏంటంటే, మీరు కొత్త సంవత్సరాన్ని ఉత్సాహంగా, ఆనందంగా, ఆహ్లాదంగా ఆహ్వానించండి. ఖచ్చితంగా ఆ సందర్భంగా కొత్త సంవత్సరం అనే ఒక సందర్భము అందరిలో సంతోషాన్ని నింపేదే. ఎందుకంటే కొత్త సంవత్సరంలో కొత్త ఆశలు, కొత్త తీర్మానాలు, కొత్త కొత్త ఊహలు, ఇవన్నీ కూడా సృజనాత్మకమైన వ్యూహాలు అన్నీ కూడా మనం కొత్త సంవత్సరంలో అమలు చేయాలని అనుకుంటాము ఎవరైనా కూడా. అందుకు కొత్త సంవత్సరం ఒక నాందిలాగా మనం భావిస్తాము. సో ఆ సందర్భంగా దాన్ని ఆహ్వానిస్తూ వేడుకలాగా చేసుకోవడం ఒక ఆనవాయితీ, మంచిది కూడా, తప్పేం లేదు. అయితే నా విజ్ఞప్తి ఏంటంటే, పరిమితులకు లోబడి పోలీస్ శాఖ చెప్పిన ఆంక్షలకు ఆ పరిమితుల్లోనే మీ ఆనందాన్ని జరుపుకుంటే, ఈ వేడుకలు జరుపుకుంటే అందరికీ సంతోషంగా ఉంటుందనేది నా సలహా, నా విజ్ఞప్తి. ఎవరైనా సరే ఈ పరిధులు దాటితే ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు ఉంటాయి. దాంతో మనకి ఇబ్బంది ఏంటంటే, ఒకసారి ఒక నేరంలో భాగస్వామ్యం అయితే భవిష్యత్తులో అన్ని రకాల సమస్యలు, ముఖ్యంగా యువతి యువకులకు, చదువుకునే వాళ్ళు, ఉద్యోగాలు చేసే వాళ్ళకు రాబో భవిష్యత్తులో అనేక సమస్యలు ఉంటాయి. కాబట్టి